డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు అందరికి కూడా ఎఫ్డి అంటే ఒక సేఫ్టీ, ఒక సెక్యూర్ అని భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, మీరు ఎన్నో ఐడియాస్ ఇస్తూ ఉన్నారు, మన డబ్బుని ఎలా క్యాలిక్యులేట్ చేసి ఎక్కువగా చేసుకోవాలి అన్నది కూడా మీరు చెప్తూ ఉన్నారు. సో అలా మాకు సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉంటూ హై రిటర్న్స్ వచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు సార్. వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఎఫ్డి లాంటి సెక్యూరిటీ అండ్ ఎఫ్డి లాంటి సేఫ్టీ అంటే రిటర్న్స్ కూడా ఎఫ్డి లాంటివే ఉంటాయండి. ఇది ప్రపంచం అందరికీ తెలుసు. అయితే ఒక టాప్ సీక్రెట్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది నిజంగా టాప్ సీక్రెటే. ఓకే. ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్. ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 year కోసం ఒకవేళ ఎఫ్డి పెడితే, అసలు చెప్పుకోకూడదు దాని గురించి, కానీ ఒక 3%, 3.5% ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే సంవత్సరానికి. మీరు ఒకవేళ 3 years or 5 years వరకు మీరు ఎఫ్డి పెట్టుకుంటే మీకు 5% నుంచి 6.5% మధ్యలో వరకు మీకు రావచ్చు. ఒకవేళ సీనియర్ సిటిజన్ అయి ఉంటే 7% రావచ్చు. అది ప్రతి ఇయర్ యాన్యువల్లీ. అయితే ఇప్పుడు మన ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ విషయము ఇంత మంచి ఆప్షన్ ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇండియాలో ఎవరికీ తెలియదు. ఓకే. అందుకే నేను చెప్తున్నాను, ఇది ఒక టాప్ సీక్రెట్. సో ఈ సీక్రెట్లో ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ కూడా మీకు చాలా సేఫ్. ఎందుకంటే ఆర్బీఐ వల్లనే బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎఫ్డి రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఆర్బీఐ అందరికీ తల్లి తండ్రి దైవం లాంటిది ఆల్ బ్యాంకింగ్ సెక్టర్కి. సో ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ మనం తీసుకుంటే ఇందులో లాభాలేంటి అండ్ నార్మల్ ఎఫ్డీలో నష్టాలేంటి, ఇది మనం మాట్లాడుకుందాం. సో ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ తీసుకుంటే మనకి 8.05% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది యాజ్ ఆన్ టుడే రేట్ ప్రకారంగా. ఓకే. అదేంటి యాజ్ ఆన్ టుడేస్ రేట్ అంటే రోజు మారుతుందా ఏంటి? రోజు మారదండి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఆర్బీఐ ఎప్పుడైతే రెపో రేట్ని పెంచుతుందో అప్పుడు మీ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ కోసం రావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే. కానీ మరి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు మరి మా ఎఫ్డి రేట్లు కూడా పెంచాలి కదా. మరి ఇంట్రెస్ట్ రేట్లు అంటే పెరగవు, ఎందుకంటే అక్కడ ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు ఏ డేట్లోనైతే, ఏ నెలలోనైతే, ఏ సంవత్సరంలోనైతే మీరు ఆ రేట్ ప్రకారంగా మీరు అమౌంట్ ఫిక్స్ చేస్తారో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేపటి రోజున 10% అయిపోనివ్వండి, 20% అయిపోనివ్వండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు మాత్రం ఇక్కడ పెరగదు, అంతే ఉంటుంది. అయితే బ్యాంక్స్ ఏం చేస్తాయంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడల్లా కొన్ని సంవత్సరాల వరకు ఎఫ్డీస్కి ఇంట్రెస్ట్ రేట్లు పెంచవు. కానీ ఇమీడియట్గా ఆర్బీఐ ఒకవేళ తగ్గించింది అనుకోండి, ఇమీడియట్గా ఎఫ్డి రేట్స్ కూడా తగ్గించేస్తారు, ఎందుకంటే వాళ్ళకి లాభం కావాలి కాబట్టి. అయితే మరి అందరూ అనుకుంటారు, మరి ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచినప్పుడు మనకి ఇక్కడ లాభం అవుతున్నప్పుడు మరి ఒకవేళ ఆర్బీఐ తగ్గిస్తే కూడా మనకి ఇక్కడ ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్లో వస్తున్న రిటర్న్ కూడా తగ్గిపోతుంది కదా అంటే, స్టిల్ నేను ఒకటే మాట చెప్తాను, మీకు ఇక్కడ బిట్వీన్ 5 to 7% మధ్యలోనే వస్తుంది, మీకు ఇక్కడ అబవ్ 8% వస్తుంది. ఒకవేళ ఆర్బీఐ తగ్గించినా కానీ 0.25% మాత్రమే ఉంటుంది. 0.25 అంటే రూపాయల్లో పావులా. సో పావులానే తగ్గిస్తుంది. జనరల్గా పెంచుకుంటూ వెళ్తే కూడా పావులానే పెంచుతుంది, కానీ ఒక్కొక్కసారి అవసరమైతే 0.5% కూడా పెంచుతుంది అనమాట. సో తగ్గించేటప్పుడు జనరల్గా ఒకటిసారి 0.5 అనేది తగ్గించరు, 0.25. సో అక్కడ మీకు పోతుంది ఓన్లీ పావులా మాత్రమే. కానీ ఇక్కడ మీకు వస్తుందే 5-6% ఎఫ్డీలో, అది మాత్రం ఇమీడియట్గా తగ్గించేస్తారు, ఎందుకంటే వాళ్ళకి లాభం కావాలి కాబట్టి బ్యాంక్స్కి. బికాస్ బ్యాంక్స్ దానిపైన ఆపరేట్ చేస్తాయి కాబట్టి వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది పెరగాలి, లేకపోతే బ్యాంక్స్ పని చేయలేవు అనమాట. సో ఇక్కడ మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ రిస్క్ ఉందా ఏదన్నా? 100% నో రిస్క్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, అన్ని బ్యాంకుల్లో నుంచి మనము ఈ ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. అయితే నేను మీకు ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. ఆ బ్యాంక్ పేరు చెప్పే అవసరం లేదు. ఓకే. జనరల్గా ఏమవుతుందంటే మనకి ఎక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అనుకుంటే ఏదన్నా కొత్తగా వచ్చిన బ్యాంక్ కానివ్వండి, పేరు తెలియని బ్యాంక్ కానివ్వండి, ఈ మధ్య చాలా వచ్చేసాయి. అంటే పేమెంట్స్ బ్యాంక్ అంటారు, కోఆపరేటివ్ బ్యాంక్ అంటారు, చాలా ఉన్నాయి. అవును. సో ఒక నేషనలైజ్ బ్యాంక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వేస్తాయి ఎఫ్డీలో. అయితే వీళ్ళ దగ్గర మనం పెడితే మనకు ఎక్కువ లాభం లేదు కదా. అదేదో ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్ గురించి తెలియనప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే రిస్క్ ఎక్కువగా తీసుకొని
ఏదో ఎన్బిఎఫ్సిలోను లేదంటే ఒక చిన్న పేరు తెలియని బ్యాంక్లోను పెట్టేస్తూ ఉంటారు. నాకు జరిగింది ఒక నిజం నేను మీకు చెప్తున్నాను. చాలా సంవత్సరాల కింద ఒక బ్యాంక్లో నేను కూడా పెట్టుబడి పెట్టాను అనమాట, ఎఫ్డి లాగా. ఆ బ్యాంకు క్లోజ్ అయిపోయింది. అయితే ఆర్బీఐ నుంచి ఒక ఓంబడ్స్మన్ని ఒక ఆఫీసర్ని నియమించారు. దాని తర్వాత మనం ఎంతైతే పెట్టామో అందులోంచి 25% 50% ఆ కాలంలో ఉన్న రూల్ ప్రకారంగా ఇచ్చారు. సో అలాంటి రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో నేనేం చెప్తానంటే మంచి స్టెబిలైజ్డ్ ఉన్న మంచి పెద్ద బ్యాంకే మనం వెళ్దాము, మంచి ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ తెచ్చుకుందాం. అంటే ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ ప్రతి పెద్ద నేషనలైజ్ బ్యాంక్స్ కానివ్వండి, ప్రతి చిన్న బ్యాంక్ కానివ్వండి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఇందులో మీరు పెట్టుకుంటే మీకు చాలా లాభం ఉంటుంది. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో మీకు ఇమ్మీడియట్గా అక్కడ ఆర్బీఐ పెంచంగానే మీకు ఇక్కడ ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్ కూడా పెరిగిపోతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రిటర్న్స్ అనేది మీకు కనీసము మీరు డిఫరెన్స్ చూసుకుంటే ఒక 5 ఇయర్స్లో ఆర్ 7 ఇయర్స్లో మీరు పెట్టుబడి పెడితే ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్లో మీకు చాలా ఎక్కువ కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. అంటే మనకి ఇక్కడ ఒక 50,000 లేదంటే 75,000 ఒక రిటర్న్ వచ్చింది అనుకోండి ఓన్లీ ఇంట్రెస్ట్ ఎఫ్డీలో, ఇక్కడ మీకు 1,00,000 లేదా 1,25,000 ఎక్స్ట్రాగా వస్తాయి అనమాట. సో దట్స్ ద కైండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ఇలాంటి ఆపర్చునిటీని మీరు ఖచ్చితంగా వాడుకోండి. బ్యాంక్ వెళ్ళండి, మాట్లాడండి మేనేజర్తో. ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ గురించి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో వాళ్ళే చెప్తారు. నిజంగా చాలా బాగుంది సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ మరి ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషనే కావచ్చు, స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కావచ్చు, మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం, దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మాకు మీ గైడెన్స్లో కావాలి అనుకునే వాళ్ళు అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందా సార్ మిమ్మల్ని? ష్యూర్ శిరీష, తప్పకుండా ఒక ఆపర్చునిటీ ఉంది. 30th జూలై, ఈ నెలలో జూలై నెలలోనే 30వ తేదీన మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఆఫ్లైన్ క్లాస్ తీసుకుంటున్నాం అనమాట. ఓకే. ఇందులో వచ్చేసేసి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మనీ, అంటే స్టూడెంట్స్ కోసం కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, వాళ్ళు ఆంటర్ప్రెనర్ అవ్వాలి అనుకుంటే ఆర్ అట్ ద సేమ్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, అండ్ కొత్తగా బిజినెస్ సెటప్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా. వీళ్ళతో పాటు లాస్ట్ కేటగిరీ బట్ నాట్ ద లీస్ట్, ఎవరైతే అప్పుల్లో ఉన్నవాళ్ళు, దట్ కుడ్ బి ఎనీబడి, ఇట్ కుడ్ బి సీనియర్ సిటిజన్, యంగ్స్టర్స్, ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళందరి కోసం డెట్ మేనేజ్మెంట్లో నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి, అంటే గతంలో జరిగిన తప్పుల్ని మనం ఫ్యూచర్లో రిపీట్ చేయకుండా ఆ డెట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎలా చేయాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటిది, దాంతోపాటే ఎవరికైతే ఎలాంటి కైండ్ ఆఫ్ లోన్స్, ఇందాక మనం ఎడ్యుకేషన్ లోన్ మాట్లాడడం, అది హోమ్ లోన్ కావచ్చు, మార్ట్గేజ్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, ఎనీథింగ్ ఎలా మనం సాధించుకోవాలి అవన్నీ కూడా మనము పర్సనల్గా నేను ఉండేసేసి ఈ క్లాస్లో నేను నేర్పిస్తాను. అండ్ దీంతో పాటే ఎవరికైతే ఆల్రెడీ పెట్టుబడులు ఉన్నాయి, అంటే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, బట్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి, ఆ పోర్ట్ఫోలియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా వెల్త్ని నేను గ్రోత్ చేసుకోగలుగుతాను, అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో తీసుకోబోతున్నాము. దాంతోపాటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కోసము ఎలాంటి కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఫండింగ్స్ మనకు వస్తాయి, గవర్నమెంట్ లోన్స్ ఎలా వస్తాయి, స్కీమ్స్ ఏంటి, ఏ బిజినెస్ చేస్తే వస్తుంది, ఏది చేయకపోతే రాదు, ముద్రా లోన్స్ ఏంటి, స్టాండప్ ఇండియా లోన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా క్లాస్లో మనం తీసుకోబోతున్నాము. ఇదేంటంటే జనరల్గా ఒకే కేటగిరీకి సంబంధించిన క్లాస్ జనరల్గా మనం పెడతామండి, కానీ ఈసారి మనం ఇవన్నీ కేటగిరీస్ కలిపి పెడుతున్నాం కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ అనేది చేయండి, SMS అని పంపించండి, త్వరగా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.